శ్రీ గురుభ్యో నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈరోజు బ్రహ్మశ్రీ శ్రీ విద్య ఉపాసకులు నారాయణం చక్రవర్తి గారి ఆధ్వర్యంలో శ్రీశైల దర్శనానికి వచ్చాము. అదే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వైదిక బ్రాహ్మణ సంఘం ప్రభుత్వానికి కార్పొరేషన్ కావాలనే డిమాండ్తో ప్రభుత్వానికి ఇంతకుముందే రిప్రజెంటేషన్ ఇచ్చాము. అది త్వరగా ఆ ప్రభుత్వం మనసు మారి ఆ శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ప్రభుత్వ మనసు, ముఖ్యమంత్రి గారి మనసు మార్చి ఆ కార్పొరేషన్ వెంటనే ప్రకటించాలనే ఉద్దేశంతో స్వామివారిని అర్చించడం జరిగింది. త్వరలోనే మనం ఆ శుభవార్త వినాలని, ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి బ్రాహ్మణ వైదిక సంఘం మీద కరుణ కటాక్షాలు ఉండాలని సంకల్పిస్తూ కార్యక్రమం చేయడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం ఇంకా తత్సరం చేస్తే మాత్రం భవిష్యత్తు కార్యాచరణ కూడా త్వరలోనే ప్రకటిస్తాము. స్వామివారికి కూడా విన్నవించడం అయింది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది కార్పొరేషన్ ప్రకటించడానికి. ఇంకా ఆలస్యం చేస్తే మాత్రం భవిష్యత్తులో కార్యాచరణను రూపొందించడానికి ఆ స్వామివారి ఆజ్ఞ గురించి వచ్చడం జరిగింది. బ్రహ్మశ్రీ నారాయణ చక్రవర్తి గారు కూడా రెండు మాటలు చెప్తారు. ఈ రోజున మేము శ్రీశైల భ్రమరాంబిక స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం గురించి బ్రాహ్మణ బంధువులందరి గురించి కూడా దర్శనాలు యాగము హోమాలు కూడా జరిపించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వంలో బ్రాహ్మణులకు ఇప్పటివరకు అన్యాయం జరిగిందని చెప్పాలి. ఇప్పటికైనా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ శ్రీశైల భ్రమరాంబిక స్వామి కూడా నమస్కారం చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారి మనసు మారి బ్రాహ్మణులకు అండదండలుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అదే